హాయ్ గైస్, పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ థియేటర్స్ లోకి వచ్చేసింది. దాదాపుగా 20 మినిట్స్ లెంత్ ని యాడ్ చేశారు మూవీకి. ఇప్పుడే మూవీని చూడటం జరిగింది. ఈ మూవీలో ప్రత్యేకంగా 20 నిమిషాల పాటు అల్లు అర్జున్ గారి పుష్ప చిన్ననాటి ఆ ధైర్యం కలిగినటువంటి సీన్ ని, దాంతో పాటుగా షకావత్ గారికి సంబంధించిన మూవీ సీన్స్ ని, స్మగ్లింగ్ సంబంధించిన సీన్స్ ని యాడ్ చేశారు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి మూవీస్ అయిన గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఎఫెక్ట్ తో పుష్ప 2 ఎఫెక్ట్ అయితే కాస్త తగ్గిందనే చెప్పాలి. కానీ పుష్ప టీం అయితే తగ్గేదేలా అంటూ కొన్ని మెయిన్ కీలక సన్నివేశాలని యాడ్ చేస్తూ 20 నిమిషాల లెంత్ ని కలగలిపి ఇప్పుడైతే రిలీజ్ చేశారు. మళ్ళీ ఈ ఎక్స్టెండెడ్ వెర్షన్ కోసం అభిమానులు అయితే ఈగర్ గా వెయిట్ చేశారు. కానీ యాక్చువల్ గా ఈ రీలోడెడ్ వర్షన్ ని ఓటీటీలో రిలీజ్ చేస్తారు అనుకున్నారు. కానీ ఆ ఓటీటీలో రిలీజ్ చేసినప్పుడు ఈ 20 మినిట్స్ లెంత్ ని ఉన్న సీన్స్ ని యాడ్ చేస్తారేమో అనుకున్నారేమో కానీ థియేటర్స్ లోనే రిలీజ్ చేసి సర్ప్రైజ్ అయితే ఇచ్చారు మూవీ టీం అయితే. ఈ వీడియోలో పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ లో యాడ్ చేసిన సీన్స్ ఏంటి, వాటి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అవి ఎంతవరకు చూసే ఆడియన్స్ ని మెప్పిస్తాయా లేదా, ఆ సీన్స్ ని కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయా లేదా అని చాలా కీలకమైన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అందువల్ల స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఎవరైనా సరే కొత్తగా మన వీడియోని చూస్తున్నట్లయితే, మన వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ఎవ్రీడే తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్, మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లాస్ట్ వరకు చూడండి. ఈ రీలోడెడ్ వెర్షన్ ముందు పుష్ప రన్ టైం వచ్చేసి 3 గంటల 20 నిమిషాలు. ఈ 20 నిమిషాలు అదనంగా యాడ్ చేసేసరికి 3 గంటల 40 నిమిషాలు అయింది టోటల్ రన్ టైం ఈ మూవీకి. ఇంటర్వెల్ తో కలుపుకుంటే దాదాపుగా 4 గంటల రన్ టైం తో ఈ మూవీ అయితే ఉండబోతోంది. అంటే దాదాపుగా ఈ మూవీని చూసే ఆడియన్స్ అయితే 4 గంటల సేపు పుష్ప లోకంలో ఉంటాడు పుష్పతో పాటుగా. ఇక ఈ రీలోడెడ్ వర్షన్ యాడ్ చేసిన సీన్స్ నాకెలా ఉన్నాయి అని చూసుకుంటే గనక చాలా బాగున్నాయి, చాలా బాగా ఉంది కూడా. ఎందుకంటే ఏదైతే ఈ యాడ్ చేసిన సీన్స్ ఉన్నాయో అవి ఆ సీన్ కి అయితే బాగా సెట్ అయింది, బాగా సింక్ అయ్యే విధంగా అయితే యాడ్ చేశారు. సినిమా లెంత్ వలన మూవీ టీం అయితే రిలీజ్ అయ్యేటప్పుడు ఈ మూవీలో ఈ సీన్స్ ని అయితే కట్ చేశారు. కానీ ఇప్పుడు యాడ్ చేసిన ఈ 20 మినిట్స్ సీన్స్ అయితే దీనివల్ల ఇంకా కొత్తదనం అయితే అనిపించింది. ఈ మూవీ చూసినంత సేపు సగటు ప్రేక్షకునికి ఇంకా బాగా అర్థమయ్యే పరిస్థితి. స్పాయిలర్స్ ఉంటాయి ఈ వీడియోలో. మీరు ఇంతవరకు ఈ రీలోడ్ వర్షన్ చూడకపోతే ఈ వీడియో స్కిప్ చేస్తేనే మంచిది. ఒకవేళ మాకు పర్లేదు మేము చూసేస్తాం అంటే తప్పకుండా ఈ వీడియోని చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక మూవీలో యాడ్ చేసిన మొదటి సీన్ ఏంటంటే పుష్ప చిన్నప్పటి ధైర్యం. జపాన్ స్మగ్లర్స్ తో స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఫైట్ ఉంది. ఆ ఫైట్ తర్వాత అల్లు అర్జున్ గారు అయితే సముద్రంలో పడిపోతాడు. అది చిన్ననాటి ఒక ఫ్లాష్ బ్యాక్ ని లీడ్ చేస్తుంది. తర్వాత చిన్నప్పటి పుష్ప రోజుల్లోకి వెళ్తుంది ఫ్లాష్ బ్యాక్. ట్రైలర్ లో ఏదైతే ఆ చిన్ననాటి విషయాలను అయితే ఒక సీన్ అయితే చూపించారో ఆ సీన్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఒక నీళ్ళలో బాల్ పడిపోతుంది, హీరోని ఆ నీళ్ళలో నుంచి బాల్ తీసుకురమ్మంటారు. కానీ నీళ్ళంటే భయం హీరోకి. హీరో ఆ బాల్ తెస్తే గనక మొల్లోటి వెంకటరమణకు కొడుకు అని చెప్పి పిలుస్తామని చెప్పింది ఆ పిల్లోళ్ళు అనడం చూపించారు. దాంతో ఆ చిన్నప్పటి పుష్పకు ఈత రాకపోయినా సరే నీళ్ళలోకి దూకుతాడు. ఆ విధంగా చిన్నప్పటి ఉండే ధైర్యాన్ని పెంచుకుంటాడు హీరో. ఇక సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్వల్ బ్యాంగ్ లో పుష్పకు మంగళం సీనుకు ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ ఒకటి వస్తుంది. ఆ సీన్ లో మంగళం సీను మూటా ముళ్ళు సర్దుకొని ఇక వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత షకావత్ మంగళం సీనుని 1 టన్ను రెడ్ శాండిల్ కావాలని అడుగుతాడు. అదే మెయిన్ ప్లాట్ కు దారి తీసే సీన్. ఇక థర్డ్ సీన్ వచ్చేసి విలన్ షకావత్ ఉన్నాడు కదా, అతను అరేబియన్ సముద్రంలో కొన్ని కంటైనర్స్ ని పట్టుకుంటాడు. అలాగే శ్రీలంకకు వెళ్లి కొన్ని పడవలను పట్టుకొని ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఆ స్పాట్ లోనే షకావత్ కి, జక్కారెడ్డికి మరియు హమీద్ కి సంబంధించిన కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని తెలుస్తుంది. పోర్టు దగ్గర కార్ యాక్సిడెంట్, షకావత్ హమీద్ ని చంపడం, జపాన్ స్మగ్లింగ్ కు సంబంధించిన లింక్ మొత్తం బయటకు వస్తుంది. జక్కారెడ్డి ఆ యాక్సిడెంట్ లో చనిపోతాడు. ఇక 4వ సీన్ ఏంటంటే సిండికేట్ లో ఆధిపత్య పోరును చూపించారు. పుష్ప జపాన్ కి వెళ్లి మిస్ అయిన ఏదైతే ఆ కంటైనర్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేయడం చూపించారు. అదే విధంగా జక్కారెడ్డి చనిపోయిన తర్వాత జాల్రెడ్డికి దగ్గరికి పుష్ప వెళ్లి తనతో చేతులు గలపాలని కోరడం చూపించారు. కావేరి పెళ్లి సమయంలో తన అన్న నుంచి పుష్ప తన నాటి లాకెట్ ను తిరిగి పొందడం వంటి ఎమోషనల్ సీన్స్ ని చూపించారు. పుష్ప 2లో ఏదైతే ఈ రీలోడెడ్ వర్షన్ ఏదైతే సీన్స్ యాడ్ చేశారో దాంతో పుష్ప అల్లు అర్జున్ గారి మొదటి ఇంట్రడక్షన్ ఫైట్ ఏదైతే ఉందో దాని గురించి చాలా చక్కగా క్లారిటీ వచ్చింది. అసలు జపాన్ అక్కడ పుష్ప చేసిన తుఫాన్ ఏమిటి,
అక్కడ స్మగ్లర్స్ కి పుష్పతో ఉన్న సమస్యలు ఏంటి అనే వాటిని చాలా చక్కగా అర్థమయ్యే విధంగా చూపించారు. దానికోసం థర్డ్ పార్ట్ ఏదైతే ర్యాంపేజ్ ఉందో ఆ మూవీ వరకు వెయిట్ చేయకుండా చాలా ఎగ్జైటింగ్ లింక్ ని ఈ ఫస్ట్ ఫైట్ లోనే ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే పుష్ప 2 మూవీలో హైలైట్ సీన్స్ లో ఒకటైన పుష్పను పట్టుకునేందుకు షెకావత్ చేసే ఏదైతే రామేశ్వరం సెర్చ్ సీన్స్ ఉన్నాయో ఆ సీన్ ని ఎక్స్టెండ్ చేశారు. అవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఆ సీన్స్ ఇంకా ఉన్నా చూడొచ్చు అనే విధంగా తెరకెక్కించారు సుకుమార్. ఇంకా వచ్చేసి ఈ మూవీలో ఎక్స్ట్రాగా సిండికేట్ సీన్స్, జపనీస్ తో పుష్ప మీటింగ్ సీన్, జాల్ రెడ్డికి సంబంధించిన సీన్స్ కనిపించి ఎంటర్టైన్ చేస్తాయి. చాలా మూవీస్ లో ఈ పుష్ప లాగే కొన్ని సీన్స్ యాడ్ చేస్తామని చెప్పింది, ఏదో ఫార్మాలిటీకి యాడ్ చేస్తారు కానీ ఈ మూవీలో పుష్ప 2 మూవీకి సంబంధించి చాలా ఏదైతే యాడ్ చేశారో సీన్స్ అవి చాలా కీ సీన్స్ గా ఆవిష్కరించబడి, ముందుగా చెప్పుకున్నట్టుగా మూవీ లెంత్ ను బట్టి అప్పట్లో మూవీ రిలీజ్ టైంలో ఈ సీన్స్ అయితే కట్ చేయడం జరిగింది. అవి కట్ చేయకుండా ఇంకా బాగుంది అనిపించే విధంగా ఉన్నాయి. ఎక్కువ శాతం వచ్చేసి సెకండ్ పార్ట్ లోనే ఎక్కువ కట్ చేశారు. ఇప్పుడు యాడ్ చేసింది కూడా ఎక్కువ సీన్స్ సెకండ్ పార్ట్ లోనే. ఫస్ట్ హాఫ్ లో అయితే ఏదైతే ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఫైట్ ఉందో దానికి ఒక క్లారిటీ ఇచ్చే విధంగా సీన్ అయితే యాడ్ చేశారు. ఇంకా ఏది మారలేదు. చాలా వరకు కొత్త డైలాగులు కూడా ఉన్నాయి పుష్పకి సంబంధించి. ఇక పుష్ప మంచి రికార్డ్ అయితే సాధించింది. ఇప్పటికీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద రికార్డ్ అయితే సృష్టించిందని చెప్పాలి, క్రియేట్ చేసింది. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన భారతీయ చలనచిత్రంగా దంగల్ మూవీ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉంది. అదే మన తెలుగు మూవీస్ లో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. బాహుబలి 2 కు సంబంధించి 1810 కోట్లని అధిగమించేసి దాదాపుగా 1850 కోట్లు అయితే కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా. అది కూడా రిలీజ్ అయిన 31 డేస్ లోనే ఈ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. 1850 కోట్లు కలెక్ట్ చేసిందంటే మామూలు విషయం కాదు. దంగల్ ప్రస్తుతానికి 2000 కోట్లతో మొదటి ప్లేస్ లో అయితే ఉంది. ఈ రీలోడ్ వర్షన్ తో పుష్ప మూవీ ఆ రికార్డ్ ని అయితే బ్రేక్ చేస్తుందా లేదా అనేది వెయిట్ చేసి చూసేయాలి. ఇదండి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థాంక్స్ ఫర్ వాచింగ్.